ఆయన యొక్క రక్తము మన గడప కొమ్ములకి, అంటే యేసే రక్తాన్ని ఎవరైతే హృదయ ద్వారాలకు రాసుకుంటారో, అలనాడు ఇశ్రాయేలు తమ యొక్క గడప కొమ్ములకు రాసుకున్నప్పుడు మరణం లోపలికి రాగలేకపోయిందే. ఈరోజు ఏ హృదయాలకైతే క్రీస్తు రక్తం పూయబడుతుందో, ఏ హృదయ ద్వారాలకైతే క్రీస్తు రక్తం పూయబడుతుందో, వారి జీవితాలకు మరణం రాదు. అదే రెండవ మరణము. మరణాలు రెండు రకాలు. అదేంటి పాస్టర్ గారు మరణాలు రెండు రకాలంటే, నేను బిబ్లికల్గా మాట్లాడుతాను. ఒకటి ఫిజికల్ డెత్, రెండోది ఇటర్నల్ డెత్. ఫిజికల్ డెత్ అందరికీ, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా ఫిజికల్ డెత్ వచ్చింది, కానీ ఆయన మరణాన్ని తిరిగి జయించాడు. అది వేరే విషయం అనుకోండి. అందరికీ ఫిజికల్ డెత్ వస్తుంది. కొంతమంది ముందు వెళ్తారు, కొంతమంది లేట్గా వెళ్తారు, అంతే. ఫిజికల్ డెత్ అందరికీ రావాల్సిందే. మరణం సహజమైనది. డెత్ ఈజ్ క్వైట్ న్యాచురల్. కానీ ఇటర్నల్ డెత్ ఏంటి? శాశ్వత మరణం ఏంటి? అదే నిత్య నరకాగ్ని గుండము. దాన్ని రెండవ మరణము. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇప్పుడు ఆలోచన చేయండి, యేసు రక్తాన్ని మన హృదయ ద్వారాలకు మనం పూసుకుంటే మనకు ఫిజికల్ డెత్ వస్తుంది, కానీ ఇటర్నల్ డెత్ రాదు. గట్టిగా చప్పలు కొట్టండి. మనకు శాశ్వత మరణం లేదు, మనకు నిత్య నరకాగ్ని గుండం లేదు, అగ్ని గంధకాలతో మండే అగ్ని గుండంలోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకు తెలుసా? ఆ మరణదూత మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకు తెలుసా? మన హృదయానికి ఏ రక్తం పూయబడింది? క్రీస్తు రక్తం. అలనాడు పస్కా గొర్రెపిల్ల రక్తము గడప కొమ్ములకు పూయినప్పుడు ఆ యొక్క డెత్ వారిని ఏ విధంగా చేరలేకపోయిందో, యేసే రక్తాన్ని మన హృదయ ద్వారాలు రాసుకుంటే ఇటర్నల్ డెత్ మనకు లేదు అనే సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో గమనించి ప్రవర్తించాలి.